వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ లో చేరిన షర్మిల కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే రాహుల్. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన జగన్. కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న వైనం. షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి. వైసీపీలో అవకాశం లేక తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టుకున్నారన్న పెద్దిరెడ్డి. ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం చేసేందుకే అభయహస్తం నాటకమన్న కిషన్ రెడ్డి. డేటా అంతా ఉన్న ఈ దరఖాస్తు డ్రామాలేంటి? రేవంత్ ను ప్రశ్నించిన కిషన్ రెడ్డి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసేపు మాట్లాడుకున్నారు. కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్ ను మాజీ మంత్రి కేటీఆర్ లోపలికి ఆహ్వానించారు. ఆయన వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ కూడా ఉన్నారు. ప్రజాపాలనలో భాగంగా 5 గ్యారంటీలకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఇందులో యువ వికాసం మినహా మిగతా 5 గ్యారంటీలకు ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటన చేశారు. ప్రజాపాలన డిసెంబర్ 28న ప్రారంభమైందని, జనవరి 6వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని, పొడిగించడం ఉండదని స్పష్టం చేశారు. దీంతో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి చెబుతూ మరో 4 నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి 4 నెలలకు ఒకసారి గ్రామాలు, పట్టణాలలో ప్రజాపాలన ప్రత్యేక సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అవకాశం లేక షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని, ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. జగన్ ను జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా వారిని తాము రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తామని అన్నారు. తమ నాయకుడు జగన్ కోసం తాము ఎప్పటికీ పని చేస్తూనే ఉంటామని చెప్పారు. జగన్ ను మరోసారి సీఎంగా చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయడం చంద్రబాబు, సోనియా గాంధీల నైజమని విమర్శించారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా నారా లోకేష్ లేవుడని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది, అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతను ఒక జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ని ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము. అంత ఇంగిలికి జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఇవాల్టి నుంచి కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక భాగమని చెప్పారు.
కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ అని అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తానని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రాణం పోయేంత వరకు వైసీపీలోనే ఉంటారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చావో రేవో వైసీపీలోనే పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. మళ్లీ టికెట్ కావాలని పార్టీ పెద్దలెవరిపై తాను ఒత్తిడి చేయలేదని తెలిపారు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశానని, అయితే ఆయనతో తాను గొడవ పడినట్టు వస్తున్న వార్తలో నిజం లేదని చెప్పారు. త్వరలో సీఎం జగన్ ను కలుస్తానని అన్నారు. అనేక కారణాలతో పార్టీలో మార్పులు చేశారని మాధవ్ చెప్పారు. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి తనను తప్పించినా పార్టీలో తనకు సరైన గౌరవం ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను వైసీపీలోనే ఉంటానని చెప్పారు. హిందూపురం ఎంపీ నియోజకవర్గానికి బళ్ళారి మాజీ ఎంపీ శాంతను జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎంపీగా ఆమె పోటీ చేయబోతున్నారు. గోరంట్ల మాధవ్కు ఏ స్థానాన్ని కేటాయిస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో పార్టీ అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు. 2024లో ముసలోనికి ఆ 20 పక్కకి తీసేస్తే ముసలోనికి ఆ ముందరి 3 మిగులుతాయి అనేది నా ఉద్దేశం. తర్వాత ఈ రాష్ట్రంలో అనేక కులాలు, మతాలు, ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో ఉండే అన్ని కులాలకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వాలా, ఏ కులం అయితే తక్కువ సంఖ్యలో ఉందో ఆ కులంలో కూడా న్యాయకత్వాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే హిందూపురానికి
బోయ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను అక్కడ పెట్టాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ అనేది నాకు కన్నతల్లి లాంటిది. నాకు రాజకీయ జన్మనిచ్చి నన్ను ఎంపీని చేసి ఢిల్లీకి పంపించిన పార్టీ నాకు కన్నతల్లి లాంటిది. కన్నతల్లి లాంటి పార్టీ ఏం ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని నేను శిరోధార్యంగా భావిస్తా. దానికి TV5, ABN లేదా మహా టీవీ వాళ్ళు లేదా వాళ్ళ సోషల్ మీడియా హడావుడి చేయనక్కర్లేదనేది నా ఉద్దేశం. తర్వాత పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ఈ పార్టీని గౌరవంగా నడుపుతూ అందరు ఎవరొచ్చినా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ సామాన్య కార్యకర్త గారి నుంచి ఎవరొచ్చినా కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయతతో ఓపికతో మాట్లాడి ఉన్న విషయాన్ని వాళ్ళకి విశదీకరించి వాళ్ళ బాగోగులను చూస్తూ ముందుకెళ్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సార్ను నేనేదో ప్రశ్నించినట్లు మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో చెత్త ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది. అయ్యా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కొట్లాడినట్లు, గోరంట్ల మాధవ్ సజ్జల రామకృష్ణారెడ్డి సార్తో కొట్లాడినట్లు ఎందుకు ఈ చెత్త వార్తలు? భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, లేదా తల్లిదండ్రుల మధ్యలో, లేదా పార్టీలో స్వపక్షంలో ఒకరి మీద ఒకరికి మీరు ఖచ్చితంగా కలహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా శవాల మీద పేలాలు ఏరుకోవడం తప్ప మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అని ఈ టీవీలకు నేను ABN కానీ TV5 కానీ మహా టీవీకి వీళ్ళందరికీ కూడా చెప్తున్నా. దయచేసి మీరు పార్టీలో కలహాలు పెట్టాలా, దానితో ప్రయోజనం పొందాలా అనే దానికంటే మీ చంద్రబాబు నాయుడుకి ఒక అడ్వైజ్ చేయండి. ప్రజలు లేక పొమ్మని చెప్పండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకోమని చెప్పండి. దేవుడు లేదా జనం నిర్ణయిస్తారు గెలుపోవటంలో. కానీ నీ TV5 ABN లేదా మహా టీవో జయాపజయాలను గెలుపోవటంలోనూ డిసైడ్ చేయలేదని ఆ టీవీ ఛానల్స్ను హెచ్చరిస్తున్నా. దయచేసి నేను విజయవాడకు వచ్చినప్పటి నుంచి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, సీఎం ఆఫీస్ అనేది మాకు ఇల్లు లాంటిది. ఎంపీలకు ఎమ్మెల్యేలకు 10 సార్లు తిరుగుతాం, రోజుకు 10 సార్లు తిరుగుతాం. మీకెందుకు వచ్చింది? వచ్చిన ప్రతిసారి పోయిన ప్రతిసారి ఎక్కడ ఉన్నారు, ఏం కథ అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. దయచేసి అట్లాంటి అవాస్తవమైన వార్తలకు పులి స్టాప్ పెట్టి నిజమైన వార్తలతో మీరు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా పార్టీ ఖచ్చితంగా 175కు 175 సీట్లను గెలిచాలి, ఖచ్చితంగా గెలిపించాలని BC SC ST మైనార్టీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి మీ 20 పక్కకు పోయి మీకు ముందరి 3 మిగిలే పరిస్థితి దాపురించింది. దాన్ని చూసుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి వక్రమైన వార్తలను, అబద్ధమైన వార్తలను ప్రచురించే ముందు ఒకసారి ఆలోచించండి. ఒకసారి మాతో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతనే మీరు అలాంటి వార్తలను ప్రచురించాలి, అలాంటి వార్తలను టెలికాస్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. 6 గ్యారెంటీల అమలు ఆలస్యం చేసేందుకే అభయహస్తం దరఖాస్తులంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రేషన్ కార్డులు ఇవ్వకుండానే వాటిని జత చేయాలని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న లబ్ధిదారుల సమాచారంతో పథకాలు అమలు చేసే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతిపై CBIతో విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. నేను అభయహస్తం సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం చదివాను. ఈ దరఖాస్తు ఫారము ఎందుకు నింపుతున్నారో, దీని వెనుక మతలబేందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికి కనిపించడం లేదు.
వీరిచ్చేటువంటి 6 గ్యారంటీల విషయంలో మరి ఈరోజు ఈ యొక్క దరఖాస్తు ఫారము పెద్ద ఎత్తున ప్రజలను అయోమయానికి గురి చేసేటువంటి కార్యక్రమం, ఈ దరఖాస్తు ఫారంలు బ్లాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి, అందుబాటులో లేనటువంటి పరిస్థితి, ఈ దరఖాస్తు చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి సహాయం అందదని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు 100 రోజుల తర్వాత చేస్తారా, మీరు ఇచ్చినటువంటి హామీ ఏ రకంగా నిలబెట్టుకుంటారనేది మీ విషయం. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈరోజు ప్రజలను అయోమయానికి గురి చేసి ఈ యొక్క పథకాల అమలుకు, గ్యారంటీల అమలుకు కాలయాపన చేసేటువంటి ప్రక్రియ ఏం తప్ప ఇది మరొకటి లేదు. మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు, రేషన్ కార్డులు జత చేయమంటారు. చాలా మందికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గంగా రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత మీరు రేషన్ కార్డులు ఏ రకంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అనేక విషయాలు, జైళ్లకు పోయిన ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాలి. ఎఫ్ఐఆర్ కాపీ హోమ్ మినిస్టర్ని అడిగితే కంప్యూటర్లో ఉంటాయి. అన్ని రకాల తెలంగాణ ఉద్యోగులు ఎవరెవరు జైలుకి వెళ్ళిరో మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. ప్రజలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా, లేక ప్రజలను జైళ్ళ చుట్టూ తిప్పాలనుకుంటున్నారా చెప్పాలి. జైళ్లకు వెళ్ళిన వివరాలు, అరెస్ట్ అయిన వివరాలు, అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్ట్రీ నుంచి లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ద్వారా తెప్పించుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ తాజాగా జై హో బీసీ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జై హో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో, వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జై హో బీసీ సదస్సు ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. జై హో బీసీ కోసం 40 రోజులు కార్యాచరణ రూపొందించామని, జై హో బీసీ లక్ష్యాలను పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రచించామని చంద్రబాబు వివరించారు. అవకాశం రాకపోతే ఏ నాయకుడు కూడా నాయకుడిగా చలామణి కాలేరు, నాయకత్వ లక్షణాలు పెంచుకోలేరు. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34% స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ని 24% చేశారు. అంటే 10% తగ్గించేశారు. 17,000 మంది మనకుండే స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఇద్దరిని మహనీయులకు మనం దండలేసి నివాళులర్పించాం. 1 పూలే గారు, 2 ఎన్టీ రామారావు గారు. ఈ దేశంలో వెనుకబడిన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చింది పూలే గారు ఆలోచిస్తే, ఆ తర్వాత ఆచరించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, తెలుగుదేశం పార్టీ హయాంలో 1000 కోట్ల రూపాయలు ఆదరణ ద్వారా అనేక పనిముట్లు ఇప్పించాం, పూర్తిగా రద్దు చేశారు. దీనికి సమాధానం చెప్పమంటున్నాను. కార్పొరేషన్ ద్వారా దగ్గర సప్లైన్ మొత్తం ఖర్చు పెడితే 3,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. ఈరోజు సప్లైన్ ఇచ్చాం 5,000 కోట్ల రూపాయలు. మా బీసీలకు అప్పు ఉన్నారు, మీరు రుణపడున్నావు మొత్తం. అంటే ఇలాంటి తప్పుడు పనులు చేసి అప్పుడప్పుడు అరాకొర అంటే 100 రూపాయలు దోచుకుని
10 రూపాయలు చేతిలో పెట్టి నేను గొప్ప దహనకర్ణుడని చెప్పి సంకలకు వేసుకుంటూ తిరుగుతున్నాడు. అది కాదు పరిపాలన. పరిపాలన అంటే సమర్థవంతంగా ప్రజలకు మేలు జరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి. అదే సంపద సృష్టించడం. సంపద అంటే రాష్ట్రమే కాదు, ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితే, మీ జీవన ప్రమాణాలు పెరిగితే అదే నిజమైన అభివృద్ధి. ఆ మాత్రం కూడా తెలియకుండా నేను బటన్ నొక్కుతున్నా అంటున్నాడు కానీ బటన్ బొక్కుడు విషయం ఎవరికి చెప్పాలని అడుగుతున్నా. సాయంత్రం అయితే నీకెంత ఆదాయం వచ్చిందని ఆలోచిస్తున్నారు మీరు. ప్రజలకు ఏం మేలు జరిగిందని ఎప్పుడు ఆలోచించిన దాఖలాలు లేవు. మీరొక్కసారి కుటుంబాల్లో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక రైతు, ఒక బీసీ, ఒక కార్మికుడు, ఒక నిరుద్యోగి ఈ ప్రభుత్వం వల్ల లాభం వచ్చిందా నేను అడుగుతున్నా. మంచి సమయం. ఈరోజు ప్రపంచం అంతా టెక్నాలజీగా ఇవన్నీ వచ్చి ముందుకు పోయే సమయంలో ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తా ఉంటే అధోగతిలో ముందుకు పోతున్నాం. ఇప్పుడే ఒక ఇది పెట్టారు, రాష్ట్ర సంపదన ఎంతైతే వస్తుందంటే మనకు జిఎస్డిపి అంటాం, అంత అప్పు చేసేశాడు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. కొంతమంది అప్పర్ కాస్ట్ కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు, వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండేది బడుగు బలహీన వర్గాలే ఇక్కడ ఉంటారు. మీ రక్తాన్ని తాగుతారు రేపటి నుంచి పన్నుల రూపేణా. సత్యనారాయణపురంలో 2744 టిట్కో గృహ సముదాయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. కాగా 27 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో టిట్కో గృహ సముదాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తమకు సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్ కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నిజం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ అన్నారు. పేదలకు శాశ్వత నివాసం కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. 2.50 లక్షల మంది టిట్కో ఇళ్లు ఇచ్చే ప్రక్రియకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని పేర్కొన్నారు. మరి అనకాపల్లి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీళ్లు శారదా నది నుంచి తీసుకుంటారు. ఈ లేఅవుట్ లో ఉన్న ప్రత్యేకత, గోదావరి నీటిని శుద్ధి చేసి 24 గంటలు నీటి సరఫరా అందజేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేరుగా గోదావరి నీరు శుద్ధి చేసి మీ యొక్క ఫ్లాట్స్ లోకి రాబోతుంది. అలాగే ఈ రోజు పట్టాలు ఇచ్చే దాంట్లో మీరు ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి. మనం తిరుపతి వెళ్తే సుమారుగా మరి వెంకటేశ్వర స్వామి విగ్రహం నుంచి సుమారుగా 20 అడుగుల దూరంలో మనం మొక్కుకుంటాం. నిత్యం వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి తన సుహస్తాలతో తాకిన మన వైవి సుబ్బారెడ్డి గారి ఈ రోజు మీకు పట్టాలు అందబోతున్నాయి. దానికే వారికి కృతజ్ఞతలు తెలియవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ గృహాలు నిర్మించే కార్యక్రమం, ఇళ్ల స్థలాలు నిర్మించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల్లో జగనన్న స్థలాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ టిట్కో హౌసెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 టిట్కో హౌసెస్ పూర్తి స్థాయిలో నిర్మించడమే కాకుండా అక్కడ ప్రైవేట్ లేఅవుట్లో ఏ విధంగా అయితే గృహ సముదాయంలో అన్ని ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తారో ఆ విధంగా అన్ని డెవలప్ చేసి సిమెంట్ రోడ్స్ వేసి, వాటర్ కనెక్షన్స్ ఇచ్చి, కరెంట్ కనెక్షన్స్ ఇచ్చి, సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేసి సుమారుగా 2,50,000 టిట్కో ఇళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇది జగనన్న స్థలాలు కానివ్వండి, టిట్కో హౌసెస్ కానీ కూడా అన్ని కూడా లబ్ధిదారులకి, మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా
ఆ ఇంటి యజమాని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం కూడా గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పేదవాళ్ళకి రాబోయే రోజుల్లో ఎటువంటి కష్టం రాకూడదని ఎన్నో గొప్ప కార్యక్రమాలు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. పేదవాడికి ఉచితంగా వైద్యం విద్య అందే కార్యక్రమం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా చేశారో దాన్ని మళ్ళా ఇంకా 4 అడుగులు ముందుకెళ్ళి పేదవాడికి మెరుగైన వైద్యం ఇంటికాడకే తీసుకెళ్లి అందించాలి అనే గొప్ప ఆలోచనతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఆ వైద్యానికి అవసరమైన మందులు కానీ పరీక్షలకు కానీ ఏమాత్రం ఖర్చు పెట్టకుండా అన్ని ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేసిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ గృహాలు నిర్మించే కార్యక్రమం, ఇళ్ల స్థలాలు నిర్మించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. తెలంగాణలోని 2 ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపింది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. 19న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 29న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 1న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తెలంగాణలోని 2 స్థానాలతో పాటు యూపీలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ లో చేరిన షర్మిల, కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే రాహుల్, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన జగన్, కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న వైనం. షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీలో అవకాశం లేక తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టుకున్నారన్న పెద్దిరెడ్డి. ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం చేసేందుకే అభయహస్తం నాటకమన్న కిషన్ రెడ్డి. డేటా అంతా ఉన్నా ఈ దరఖాస్తు డ్రామాలేంటి అని రేవంత్ ను ప్రశ్నించిన కిషన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.